ఒకరోజు మా పాప నన్ను ఒక డౌట్ అడిగింది. ఏంటి అంటే, అమ్మ, నాయనమ్మ పరమాత్మని దయ ఉంటే పంచపక్ష పరమాణాలు తినొచ్చు అని. అంటే పరమాత్మకి పంచపక్ష పరమాణాలకి సంబంధం ఏంటమ్మా అని. అప్పుడు ఆ రోజు నేను చెప్పాను, సరే చెప్తాను విను. ఒకరోజు అతిథి ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు, పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతిథి అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ, నువ్వు నాకు భగవంతుడివి, ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వేశావు అంటాడు. వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమి ఉపయోగం లేదు, వడ్డించిన చేతికి నమస్కరించు, మరింత పాయసం దొరుకుతుంది అంటుంది. ఇల్లాలు, ఇది నా గొప్పతనం కాదు, నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండి పెట్టాను, ఆయనకి నమస్కరించమంటుంది. యజమాని, అందులో నా గొప్పతనమేమీ లేదు, భూదేవి మహిమ, ఆమె వల్ల పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు. భూదేవి, నాకు జలం ఆధారం, ఆయనకి నమస్కరించు అనగా, జలం అగ్నికి, అగ్ని వాయువుకి, వాయువు ఆకాశానికి, ఇలా చివరకు మా అందరికీ ఆధారభూతమైన వాడు ఒక్కడే, ఆయన పరమాత్మ, ఆయనకి నమస్కరించమని చెప్తారు. మనం తినే పాయసానికి పరమాత్మకి సంబంధం అంటే ఇదే. సృష్టిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నిటినీ సృష్టించిన వాడు, వాటన్నిటికీ అధిపతి ఆ పరమేశ్వరుడే. కాబట్టి మనం తినేదానికన్నిటికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహమే.